ఏమిటి జోకర్ వచ్చిందా? అదిగో మోహన్ రావు కూడా వచ్చాడు. రారా మోహన్ అదా. లోపల ఉక్కగా ఉంది, పైగా దోమలు పీకుతున్నాయి. నాకు అదే ప్రాబ్లం, లోపల ఆడదోమలు పీకుతున్నాయి. అదేమిటో పెళ్ళైన 2 ఏళ్ల దాకా ఉక్కపోయేదు దోమలో కొట్టావు. 2 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఉన్న దోమలన్నీ మనల్నే కొడతాయి. మొదట్లో కొత్త కదా అందుకని. కొత్త ఎవరికి? దోమలకే మనకే. నిన్ను చెంబుచ్చు కొడతా. ఓహో ఇది అడ్డా ఉంది కదూ. ఒరేయ్, దున్నపోతులా తిని కుంభకర్ణులాగా నిద్రపోతున్నావా? లేచి తలుపు తీరా, అవతలకు బోళ్ళని పనులున్నాయి. నాకంత అర్జెంట్ పనులేం లేవు, ఇవాళ బద్ధకంగా ఉందిరా. నేను పెట్టిన తిని నా మంచం మీదే పడుకుని నన్నే రా అంటావా? తలుపు తిని సంగతి తేల్చా. ఏయ్, ఏంది నువ్వు తెలిసేది? మురుగుంటలో ములక్కాడా? మర్యాదగా పిలువు. ఈ లోప నేను పంపు కొట్టొస్తా. స్నానానికి వేడి నీళ్ళు రెడీ చేయి. చిచి ఏదో సచ్చినాడు. నీకు తోబుట్టు లేరా? డైలాగ్ అయితే వాడికి వినపడుతుంది కదా అని సైకి చేశా. దెబ్బైపోయా. ఇదిగో బాబు, నీ పేరేంటో గాని వెళ్ళరా వెళ్ళరా. అక్కడ తాళాలున్నాయి, కొంచెం తలుపు తీస్తావా? ఏమిటో అంటున్నట్టున్నారు, సౌండ్ రావడంలే. ఓరే నాయన, నువ్వు సౌండ్ ఇంజనీర్వా? ఎవడు పేయుడు? మా కజిన్ బ్రదర్ కాకినాడ నుంచి వచ్చాడు నన్ను చూసి వెళ్ళడానికి. అలా వెళ్తుంటే పిలిచారు, ఏమిటో అంటున్నారు, వినబడ్డంలే. దీనికి శిక్ష ఏందో తెలుసా? ఎక్కడుందో ఆ అమ్మాయి, కొంచెం తక్కువే. ఎక్కడ కనిపిస్తుందో? సారీ సార్, ఒక్కసారి మీ కుడికాలు ఎత్తండి, ఎడంకాలు ఎత్తండి, అబ్బో 2 కాళ్ళు ఎత్తండి. అమ్మా, నన్ను పడేద్దామనే? ఏమిటి బాబు, ఏం పోగొట్టుకున్నావు? కీ చైనా? కాదు సార్, లైఫ్ చైనే పోయింది సార్. ఒక అమ్మాయి సార్ 100 చీరలు అడిగి తెప్పించాను సార్, డబ్బు ఇవ్వకుండా ఉడాయించింది. ఆ ఓనర్ గాడేమో ఈయన్ని నాకు తగిలించాడు. కంగారు పడకండి సార్, ఆ అమ్మాయి కనిపించదు, వీడిని మెయింటైన్ చేయలేక చూస్తున్నాను సార్. నడు, ఆకలైతుంది. చూసారా, వాగుతున్నది నేను, వెతుకుతున్నది నేను. అరే, ఈడికి ఆకలంట. పాపం పూడు ఫెడో, ఆడపిల్లలు కూడా మోసం చేస్తారా? ఏమిటో ఏ లోకం. ఏంటి డాడీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎవరో నమ్మ అమాయకుల్లా ఉన్నాడు. ఒక ఆడపిల్లకు 100 చీరలు ఇప్పించట, ఆ అమ్మాయి ఏమో చేయించింది. ఇతనేమో పాపం చెప్పులు అడిగారా ఆ అమ్మాయి కోసం తిరుగుతున్నాడు. పైగా ఈ చాలదన్నట్టు ఆ షాప్ వాడు వీడికి ఒక ఐరావతాన్ని తగిలిచ్చాడు. వాడు వీడిని తింటున్నాడు. పదమ్మ మనం వెళదాం. డాడీ మీరు వెళ్ళండి, నేను బ్యూటీ పార్లర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే అయ్యగారు, పనిలో పనిగా నేను కూడా ఫేషియల్ చేయించుకురానా? పెసరట్లు చాలా మంచిగున్నాయి, గిట్ల నోట్లో పెట్టుకుంటే గట్ల గరిగిపోతున్నాయి. కరిగిపోతాయి, ఎందుకు కరిగిపోవు? సొమ్ము నాది కదా. శిక్ష అంటే ఏ తిడతాడో కొడతాడో అనుకున్నాను, ఇలా రెచ్చిపోయి తింటాడు అనుకోలేదు. ఇలాగే 2 రోజుల పాటు తిన్నావంటే ఆ పెసరట్లాగా నేను కూడా కరిగిపోతాను. రా రాముడు గారు. మన అస్కీగాడు అదేనే, ఆ స్కీములు అప్పారావు చాలా సర్చింగ్ లో ఉన్నట్ట. పొరపాటున మా ఫాదర్ ని కలిసి తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నట్ట. ఐ సీ. వసారి హలో చూద్దామా? వెరీ గుడ్ ఐడియా, పదండి. ఇయాల్టికి ఈ టిఫిన్ తో సరిపెట్టుకుంటాను గాని దగ్గరలో కొబ్బరి బొండాలు దొరుకుతాయా? దొరకవు బాబు, డబ్బులిచ్చి కొనుక్కోవాలి. అరే చోప్. అదిగో పిల్ల. ఏయ్,
వయ్యాళి గంగమ్మో బాకీలు తీర్చమ్మో కయ్యాళి కనకమ్మో స్కీముంది చేరమ్మో స్కీము కన్నా ప్రేమ మిన్నా ఓరియమ్మన్నా మెదడంటు లేదన్నా నోములంటూ చీరలెన్నో పంచినామమ్మా అరువిచ్చినానమ్మా పాత కథ వదిలేట్టే ప్రేమ కథ మొదలెట్టే ఆ చీరలకు సొమ్మిచ్చేయి నన్ను ఇక విడిపించేయి సొమ్ము సొమ్మంటూ చంపే నసగాడమ్మో అమ్మో పిల్లాడి ఒంటో అసలేదమ్మో అయ్యయ్యో యో 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 చిట్టుగాడయ్యో ప్రేమలో జీరో గాడయ్యో ఎట్టాగయ్యో ఎట్టాగయ్యో ఏజిక ముద్దు ఉండాలిరా ముద్దు బీసీ కాలంలో నువ్వుండిపోవద్దు గీత కన్నా నీతి చెప్పే పోసి మిస్సమ్మ పరిహాసముద్దమ్మా పాత బాకి తీర్చకుంటే ఊరుకోనన్నా ఉరిలాగుతానన్నా తాటకి చెల్లిని రోయ్ ఆటలిక చెల్లవు రోయ్ మాటలకు పడిపోనోయ్ జాలి పడి వదిలేనోయ్ అబ్బో పై పైనకొచ్చే మొనగాడమ్మో డబ్బు జపంటుకున్న చిన్నవాడమ్మో అయ్యయ్యో యో 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 చిట్టుగాడయ్యో ప్రేమలో జీరో గాడయ్యో ఎట్టాగయ్యో ఎట్టాగయ్యో బ్రహ్మయ్యో యో 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 ముంచేసావయ్యో ఎట్టా పుట్టించావయ్యో మతిలేదయ్యో మతిలేదయ్యో ఈ అప్పారావు స్కీమంటాడు ఓటోపి పెట్టి తుర్రంటాడు 6 feet హైట్ ఉన్న చిన్నవాడయ్యో ఒంట్లో దమ్మంటులేని తిరుగోడయ్యో అయ్యయ్యో యో 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 చిట్టుగాడయ్యో ప్రేమలో జీరో గాడయ్యో ఎట్టాగయ్యో ఎట్టాగయ్యో బ్రహ్మయ్యో యో 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 ముంచేసావయ్యో ఎట్టా పుట్టించావయ్యో మతిలేదయ్యో మతిలేదయ్యో ఏది పిల్ల ఆశ్చర్యంగా ఉందే, పాట పాడింది డాన్స్ వేసింది, ఇంతలోనే ఏమైపోయింది ఓయ్, ఎగిరెగిరి పెయ్యంతా సుస్తైపోయింది. చిన్న దెబ్బేద్దామా? దెబ్బేంటి? అదే ఎరా తమాషాగా ఉందా? ఆ నీకు నేను మందు కొట్టించాలా? నాకు తిక్కరేగిందంటే ఇరగదీస్తాను. డబ్బు గిబ్బు పైసా ఇవ్వను, నీ దిక్కుంటాడు చెప్పా. ఏయ్! నన్నే కొడతావా? ఏయ్, నిన్ను ఏయ్! ఏయ్! ఏంది పే పోనీ పోనీ అంటే నకరాలు చేస్తున్నావు? అరే ఉట్! ఉట్ బే! మధ్యలో కదా అంటావు? చెప్పుకోవాలి. స్టూపిడ్ ఏంటో కొట్టడం బుద్ధి లేదు. అమ్మా మీరా, మీరిచ్చిన 5,000 తినేసి అబద్ధాలు చెప్తుండమ్మా. అయితే మాత్రం ప్రాణం పోతే ఏం చేస్తావు? ఇదిగో నీ డబ్బు. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించావో జాగ్రత్త. పాపం బాగా దెబ్బలు తగిలినట్టున్నాయే. సారీ అప్పారావు, పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. మనసేమో నీ వెనుకే